ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నారు. ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం ద్వారా దేవుడు మనతో ఎంతగానో మాట్లాడుతూ మనల్ని ఎంతగానో బలపరుస్తూ మనం ప్రేమిస్తూ ఆ దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరు నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్ అండి. మరి మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు అనేక అద్భుతాలు జరిగించాలని నిజంగా ప్రతిరోజు ఉదయకాల వాగ్దానంతో దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు దేవుడు మనతో వాగ్దానంతో మాట్లాడుతున్నో నిర్ణయించిన దాన్ని దేవుడు స్థిరపరిచే దేవుడు. హల్లెలూయా. నిజంగా అండి ఈరోజు మనం ఏదైతే దేవుణ్ణి అడుగుతామో అది నిర్ణయించాడు అనుకో దేవుడు ఖచ్చితంగా స్థిరపరుస్తాడండి. హల్లెలూయా. చూడండి యోబు 22:28 ఏమని సెలవిస్తుందంటే, మరియు నీవు దేనినైనను యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గం మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. నీవు ఒక సంగతిని నిర్ణయించిన ఎడల కదండి, ఒక సంగతిని నిర్ణయించుకున్నావా అది నీకు స్థిరపరచబడుతుందంట, నీ మార్గం మీద వెలుగు ప్రకాశిస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే నిర్ణయము దానిని దేవుడే స్థిరపరుస్తాడంట. చూడండి ఈ వాక్యము యోబుతో అంటే ఎలిఫాజ్ మాట్లాడిన సందర్భంలో ఏం చెప్పిందంటే చెప్పబడ్డది ఏమని, దేవుడితో సరిగా నడిచి ఏ మనిషి అయితే తీసుకున్న నిర్ణయాలు దేవుడు ఆశీర్వదిస్తాడు. వాక్యము దేవుని తెలియపరుస్తుంది, అంటే దేవుని ఒక మాటలు తెలియపరుస్తుంది, దేవుని ఒక వాక్యం తెలియపరుస్తుంది. అంటే మనం విశ్వాసంలో ఎంతగా ఉన్నామో, ప్రార్థనలో ఎంత ఉన్నామో, దేవుని చిత్త ప్రకారంగా వెళ్ళినప్పుడే దేవుడు మన మార్గాలను వెలిగిస్తాడు అని చెప్పేసి ఏం చేస్తాడండి, ఎలిఫాజు మాట్లాడిన మాటలు కదండి. యోబు ఎలిఫాజు ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటది కదండి. నిజంగా ఈరోజు మరి మనము ఆత్మీయంగా నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మనం భయంతో కాదు విశ్వాసంతో ఏం చేయాలంట, నిర్ణయం తీసుకోవాలంట. హల్లెలూయా. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు భయంతో కాదు విశ్వాసంతో నిర్ణయం తీసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో నిర్ణయం తీసుకుంటావో అసలు దేవుని చిత్తం ఉందా, అసలు దేవుని నిర్ణయం ఉందా, మరి ఒకవేళ దేవుని నిర్ణయం ఉంటే ఎప్పుడు విఫలం కాదండి, ఎప్పుడు సఫలం అవుతుంది. హల్లెలూయా. కాబట్టి చీకట్లో పరిస్థితులు ఉన్నప్పుడు కదా, చీకటి పరిస్థితి నీలో ఉన్నప్పుడు దేవుడు ఆ చీకటి నుంచి ఒక వెలుగులోకి నడిపిస్తాడు నేను. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మనిషి నిర్ణయిస్తాడు కానీ స్థిరపరచే దేవుడు అంట దేవుడే. హల్లెలూయా. ఈ రోజు నువ్వు నిర్ణయించుకున్నావా, దేవా ఈ రోజు ఒక ఉన్నత స్థితిలో ఉండాలి, లేకపోతే నా లైఫ్ ఇలా ఉండాలి, నేను మీలో ఎదగాలి యేసుప్రభా, మరి ఈ రోజు నాకు జ్ఞానం కావాలి యేసుప్రభా, లేకపోతే నేను ఈ మార్గంలో నేను వెళ్ళాలనుకుంటున్నాను యేసుప్రభా అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ నిర్ణయాన్ని ఏం చేస్తాడంట అండి, స్థిరపరుస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు దేవుడు సెలవిస్తా ఉన్నాడు కదా, నీవు దేవునితో కదండి కలిసి నడిచినప్పుడు నీ జీవితంలో తీసుకున్న ప్రతి మాట ప్రతి నిర్ణయము కదండి పరలోకంలో దేవుడు స్థిరపరచబోతుండే. హల్లెలూయా. ఆమేన్. నిజంగా అండి ఈరోజు నమ్ముతున్నావా? అయితే కామెంట్ సెక్షన్ లో ఆమేన్ అని సెలవండి. అవునేసే ఈ రోజు ఏదైతే నీ నిర్ణయం తీసుకుంటున్నా అది పరలోకంలో నువ్వు నిర్ణయిస్తున్నావు, అంటే స్థిరపరచబోతున్నావు, అంటే అది జరుగుతుందని నేను నమ్ముతున్నాను యేసుప్రభా అని నమ్మిన వారి పట్ల దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నా. అంటే నువ్వు తీసుకున్న ఆలోచన దేవుడు నీ ప్రార్థన ద్వారా నువ్వు తీసుకున్న నిర్ణయము దేవుడు నీకు విజయంగా మారబోతుంది. ఆయన ఒక చేతిలో నీకు విజయంగా ఇవ్వబోతుండే. హల్లెలూయా. ఆ ప్రార్థన తీసుకుంటుందంట. కాబట్టి ఈ రోజు దేవుని అడగండి, యేసయ్యా నిజంగా నీ చిత్తం ఉండినట్లు నన్ను నడిపించేసి ప్రభా, నీ యొక్క మార్గంలో నేను నీ యొక్క మార్గంలో నడుస్తున్న వెలుగు ప్రకాశింప చేయి అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేయబోతుందండి ఈ రోజు. కాబట్టి ప్రతి ఒక్కరిని అడగండి, దేవుణ్ణి అడగండి. ఏదైనప్పటికీ దేవా ఈ రోజు నా ఒక ఆలోచనలు ఇలా ఉన్నాయి యేసుప్రభా, నా నిర్ణయాలు ఇలా ఉన్నాయి యేసుప్రభా, ఒకవేళ నా నిర్ణయాల వల్ల ఏమైనా పాపంలో లోకంలో పడిపోతున్నానా, చీకట్లో ప్రవేశిస్తున్నానా, అయితే నన్ను ఒక వెలుగులో నడిపించే యేసుప్రభా అని ఎంతమంది అయితే ఈ రోజు అంటున్నారో తప్పక దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడండి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులు ఈ రోజు ఈ ఉదయకాల వాగ్దానం ద్వారా దేవుడు నీ జీవితంలో అద్భుతము జరిగించబోతున్నాయి. కాబట్టి ఈరోజు దేవుని అడగండి, యేసుప్రభా నిర్ణయించిన దాన్ని స్థిరపరచువాడు యేసుప్రభా. నిజంగా అండి మరి మీరు నిర్ణయించుకుంటే దేవుడే స్థిరపరచబోతున్నాడు. నీ ప్రార్థన ఆయన చేతికి అప్పగింపబడుతుంది. ఈ రోజు నీకు విజయం రాబోతుంది. నువ్వు దేని విషయంలో చింతిస్తున్నావు తప్పక దేవుడు నీకు మేలు జరిగించబోతున్నావు. కాబట్టి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, ఈ వాక్యాన్ని మరి నీ జీవితంలో నెరవేర్చాలని కోరుకుంటున్నాను. ప్రార్థించుకుందామా? స్తోత్రం. పరిశుద్ధాత్ముడు యేసుప్రభా, ఎంతమంది అయితే ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నారో యేసయ్యా, వారి జీవితంలో వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించండి. ఏ నిర్ణయం అయితే తీసుకుంటున్నారో యేసయ్యా ఆ నిర్ణయాన్ని మీరు స్థిరపరచండి యేసుప్రభా. ఒకవేళ లోకంలో పాపంలో పడిపోతే చీకట్లో ఉంటే వెలుగులోకి నడిపించండి యేసుప్రభా. మీరే కార్యం చేసి అద్భుతం ఆచరణ మేలు జరిగించి ప్రతి కుటుంబం తాకి యేసుప్రభా భయంతో కాకుండా విశ్వాసంతో ముందడుగు వేసేటకు సహాయం చేయండి యేసుప్రభా. పరిశుద్ధంగా నీతిమంతులుగా ఉండటకు సహాయం చేసి అద్భుతం ఆచరణ మేలు జరిగించండి. ఈ రోజు ఎంతమంది బర్త్డేస్ మ్యారేజ్ డే జరుపుకుంటూ ఈ సంవత్సరం అంతా
వారిని దీవించండి, బ్లెస్ చేయండి, ఆశీర్వించండి, మీ దీవెనకరంగా మార్చండి యేసయ్య. ప్రతి ఆటంకాలు, ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేయండి యేసయ్య ప్రభా. మీరే కార్యాలు జరిగించండి, అద్భుతాలు జరిగించి మేలు జరిగించండి యేసయ్య. దేవా మీరే సహాయం చేయండి, ప్రతి కుటుంబాన్ని ముట్టండి, ప్రతి కుటుంబాన్ని తాకండి యేసయ్య. సంపూర్తి విడుదల, స్వస్థత కలిగించండి యేసయ్య ప్రభా. వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతాలు జరుగును గాక, మేలు జరిగించండి యేసయ్య. నీ యొక్క దీవెనకరంగా ప్రతి కుటుంబాన్ని మార్చండి, స్వస్థతలు, విడుదల దయచండి దేవా. ఎవరికి గర్భఫలం లేక గర్భాలు తెరవబడిన భార్య భర్త సమస్యలు, కోర్టు కేసు ఉండొచ్చేసి ప్రభా. నేను శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక ఎంతమంది ఉన్నారో, అనారోగ్యంతో బలహీనంగా మరణ పడకలు ఉన్నారేమో వారందరినీ స్వస్థత, విడుదల దయచిన అప్పుల్లో, రోగంలో దేవా. ఎవరైతే వ్యవసాయం వర్క్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వృద్ధాపంలో ఉన్న తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకొని, బిజినెస్ లో మంచి లాభాలు తెచ్చి అబ్రోడ్ లో ఉన్న వారిని జ్ఞాపకం చేసి, జాబ్స్ లేక బాధపడుతూ జాబ్స్ దయచండి. ఇంటర్వ్యూస్ కి వెళ్ళిన వారు నేను దేవా, మరింతమంది లైఫ్ సెటిల్ గా మ్యారేజ్ కాకుండా వారు ప్రతి ఒక్కరిని మీ జ్ఞాపకం చేసుకోండి. రక్షణ భాగ్యం దయచేసి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎవరు ఏ సమస్య కొరకు ప్రార్థిస్తున్నారో, ఏకీభవిస్తున్నారో, మనసులో అనుకుంటున్నారో అవన్నీ యేసు నామములో నెరవేర్చబడును గాక యేసు ప్రభా. మీరే కార్యాలు జరిగించండి యేసు. అద్భుతాలు జరిగించి దురాత్మ శక్తులతో పీడింపబడుతున్న వారికి సంపూర్తి విడుదల దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.